సార్ వాయిస్ కూడా గుడ్ మార్నింగ్ టు స్వాగతం సుస్వాగతం. ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న పెద్ద పండుగ లాంటి కార్యక్రమం ఏదైనా ఉందంటే పోలీస్ డిపార్ట్మెంట్లో అమరవీరుల సంస్మరణ దినోత్సవం అక్టోబర్ 21. ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతో ఘనంగా భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో వివిధ పోలీస్ సంస్థలలో ఆర్మీ కానీ సిఆర్పిఎఫ్ కానీ ఇటువంటి అన్ని విభాగాల్లో ఈరోజు ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అధికారులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రింటెడ్ మీడియా వారికి అందరికీ కూడా వైజాగ్ సిటీ పోలీస్ యంత్రాంగం స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉంది. ముందుగా మనకి కార్యక్రమంలో ఇన్ఛార్జ్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీమతి నేరు ప్రశాంత్ మేడం ఐపీఎస్ వారు ఇచ్చేసిన తర్వాత గౌరవవందనం స్వీకరిస్తారు. తర్వాత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గౌరవ సిపి గారు ఇచ్చేస్తారు. అదేవిధంగా వైజాగ్ సిటీ పోలీస్ కార్యక్రమంలో పాల్గొనడానికి చేస్తున్న డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఐపీఎస్ వారిని సమన్వయంగా కోరుతున్నారు. పోలీసులు మేల్కొని శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం కాపలా కాస్తున్నారు. ఎండ వాన పగలు రాత్రి అనే తేడా లేకుండా పుట్టుగా నిలబడి సహాయం చేస్తారు. పోలీసు వారు సమాజంలో శాంతి భద్రతలను కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తారు. వారి అంకిత భావానికి సేవలకు ధన్యవాదాలు. పోలీసులు ప్రజలకు రక్షణ నిలవడానికి అవసరమైతే తమ ప్రాణాలను కూడా పణంగా పెడతారు. కష్టకాలంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు మొదట సాయం చేసేది పోలీసులే. వారికి మన మద్దతు ఎల్లప్పుడూ ఉండాలి. తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను రక్షించే పోలీసు అమరవీరుల త్యాగాలు మరవలేనివి. శాంతిమయ భావి భారతం కోసం తమ విలువైన ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరులకు అశ్రు నివాళి అర్పిస్తున్నాం. జై హింద్. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా ఈ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఉన్న మనందరికీ వైజాగ్ సిటీ పోలీస్ యంత్రాంగానికి స్ఫూర్తిదాయకులైన గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ శ్రీ శంకబ్రత బాక్షి ఐపీఎస్ వారిని తమరి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. గారైన శ్రీయుత హరేంద్ర ప్రసాద్ ఐఏఎస్ వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ సార్ని సీటు డిఆర్ఎం గారికి సీనియర్గా పోలీస్ శాఖలు అమరవీరుల త్యాగాల్ని గుర్తించి స్మారక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ట్రాఫిక్ నియంత్రణ, ఈఆర్టీ భద్రత లాంటి ఎన్నో సంక్లిష్టమైనవి పోలీస్ విధులు. ఇవన్నీ నిరంతర కొనసాగే విధులు. ఒక్కరోజు కూడా నిర్లక్ష్యం చేయగలిగేది కాదు. పోలీసులు నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియక ప్రతి క్షణం ఆలోచించాల్సిందే. దీంతో వారు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారని మనకు తెలుసు. డ్యూటీకి వచ్చింది మొదలు తిరిగి ఇంటికి వెళ్ళేంత వరకు విరామం లేకుండా
పని చేయవలసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ బలోపేతానికి సిబ్బంది సంక్షేమానికి విశేష ప్రాధాన్యత ఆరోగ్య పరిరక్షణ కోసం వార్షిక ఆరోగ్య పరీక్ష అంటే 20 లక్షల వరకు 25 సంవత్సరం దాటిన వాళ్లకు 30 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించబడుతుంది. మిషన్ ఫైటింగ్ ఫిట్ కింద అమరులైన పోలీసు వారి వివరాలు. ఆంధ్రప్రదేశ్ డిఎస్పీ ఎం చక్రధర్రావు, డిఎస్పీ డి శాంతారావు, సబ్ ఇన్స్పెక్టర్ ఎం అశోక్, కానిస్టేబుల్ ఎస్ బీల్సన్ జీవన్, కానిస్టేబుల్ ఎంఆర్ కోటేశ్వరరావు. అరుణాచల్ ప్రదేశ్ కానిస్టేబుల్ సుతాన్ సెరింగ్. అస్సాం ప్రొబేషనరీ ఎస్ఐ అర్చనాదేవి, లాన్స్ నాయక్ హిమాంశు సహారియా. బీహార్ ఎస్ఐ ప్రీతం రజక్, ఏఎస్ఐ రాజీవ్ రంజన్ మాల్, ఏఎస్ఐ జితేంద్ర కుమార్ సింగ్, హవాల్దార్ మిథిలేష్ కుమార్, కానిస్టేబుల్స్ శేఖర్ పాస్వాన్, అశోక్ కుమార్ భగత్, రవికాంత్ కుమార్, కోమల్ కుమారి. ఛత్తీస్గఢ్ ఎడిషనల్ ఎస్పీ ఆకాష్ రావు గిరిపుంజే, హెడ్ కానిస్టేబుల్స్ వీరేంద్ర కుమార్ షోరీ, సన్ను కరం, బుద్రాన్ కోర్సా, నరేష్ కుమార్ ధ్రువ్. కానిస్టేబుల్స్ బామన్ సోది, దుమ్మా మత్కమి, పండ్రు పోయం, సోందు వెట్టి, సుదర్శన్ వెట్టి, సువర్ణాది, గణేష్ మూర్తి డి, అఖిలేష్ గుప్తా, శివపాల్ సింగ్, రాజేంద్ర ప్రసాద్ బగ్రియా. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సురేంద్ర దత్ నౌటిలియా. ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ కుమార్ సింగ్, ఏఎస్ఐ హరినారాయణ సర్కార్, హెడ్ కానిస్టేబుల్స్ మందలాల్ శ్రీనివాసరావు, థియోడోర్ సోరెంగ్, పి అయ్యప్పన్. కానిస్టేబుల్స్ బాద్షా సింగ్, సంజయ్ ఓంప్రకాష్ మిశ్రా, శ్రీకాంత్ వెంకట్ వాగ్మారే, అరవింద్ తోమార్. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీస్ సమరవీరుల సంస్కృతి గౌరవ ముఖ్య అతిథి వారిని, ప్రముఖ రాజకీయ నాయకుల్ని, పోలీస్ అధికారులు, ఇతర ప్రముఖుల్ని అందరినీ అమరవీరుల స్మారక సౌకర్యాలకు గౌరవ ముఖ్య అతిథి వారిని అమరవీరులకు ఘనంగా అర్పిస్తూ ఉన్నారు. శ్రద్ధాంజలి ధన్యవాదాలు అర్పిస్తూ ఉన్నారు. కూడా ఘనంగా ధన్యవాదాలు అర్పిస్తూ ఉన్నారు. వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ధర్మపాలని అర్పిస్తూ ఉన్నారు. కూడా శ్రీయుత చంద్రకాంత్ పటేల్ సిటీఎస్ వారు కూడా పోలీస్ సమరవీరుల రాజశేఖర్ వారిని వాళ్ళు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. వీధి నిర్వహణలో అమరులైన పోలీసులకు పాదయాత్ర కార్యక్రమంలో ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. Officer salute down. Band abide play. Abide display. వచ్చింది దాచిన పోలీస్ పరిశ్రమ దాని బేస్ తీసుకో. అది ఈ ఫ్లాగ్ ప్లేస్ మొత్తం వైడ్ వైడ్ పెట్టి వైడ్ ఫుల్ వైడ్ ఫుల్ వైడ్ పెట్టి ఫుల్ వైడ్ పెట్టి ఇది బేస్ ఇంకోటి ఇలా పెట్టి పెట్టి ఇంకోటి
నెల్లూరు. యూనిఫామ్ అధికారులు చేయవలసిందిగా ఇతరులు అటెన్షన్ పొజిషన్లో ఉండవలసిందిగా కోరుతున్నాం. అమరులైన పోలీసుల యొక్క త్యాగాలను స్మరించుకుంటూ వారిచ్చిన ధైర్య శాంతి భద్రతల పరిరక్షణలో ఎల్లవేళలా పూర్తిగా తీసుకుంటామని ఆ యొక్క గాన మాధుర్యం యొక్క అర్థం ఫార్మేషన్ కొరకు ఆ కాంటిజెన్స్ ముందుకి చక్కటి పాఠ్య ప్రస్తుతితో వెళ్తూ ఉన్నారు. సార్ నేను తీసాను, ఎవరో ఒకరు పంపిస్తాను సార్లు సిఏ. సరిపోయిందనుకో పెరుగు 2 గంటల పోయింది, దగ్గర వాళ్ళు పోయిందంట. వచ్చిందనుకో నేను చేతులతో దీవా ఈ ఫోన్ తోటి నేను తీస్తాను. ఒకసారి సెల్యూట్ చేస్తాను, ఒకసారి ఆడిని ఉన్నారు అప్పటికే వాళ్ళు ఎక్కడ ఉన్నారు చెప్పు కొంచెం నెక్స్ట్ కొంచెం జరగరా, కొంచెం అది మరి నా ఫీలింగ్. రేంజ్ ఆఫీసర్ మరియు నాకు బ్యాచ్మేట్ కీర్తిశేషులు కర్ణం వరప్రసాద్ ఆర్ఐ గ్రహాండ్స్, మన భరతమాత ముద్దుబిడ్డ, తొలి తెలుగు అశోక చక్ర అవార్డు గ్రహీత, 2013 మే నెలలో వీరు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అందరికీ తెలుసు హెలిప్యాడ్ ఎక్కుతుండగా కాల్పుల్లో వీరమరణం పొంది ఉన్నారు. వారికి పవిత్రాత్మ చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ ఈరోజు మన ముందు వారి అక్కగారు కానీ మంచి ఫోటోగ్రాఫర్ని మంచి కెమెరా పెట్టుకోండి మీరు. ఈరోజు 80% నువ్వు కూడా వేసి నువ్వు వెళ్ళి పెట్టా అంతే. పాప ఆధార్ కార్డు, నా ఆధార్ కార్డు, నా వాటర్ ఐడి కార్డు, వాటర్ ఐడి కార్డు డిఫరెన్స్ అంటే